అందరికీ నమస్కారం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పెందోట మాటకు స్వాగతం. వీక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనము కవిత్వం గురించి చెప్పుకుందాం. మనిషికి డబ్బు ఒకటే సరిపోదు, దాంతోపాటు ఆనందం కూడా కావాలి. ఆనందం, ఆహ్లాదం, సంతోషం 10 మందితోటి మనము పరిచయస్తులతోటి తిరిగి వారి అనుభవాలు మన అనుభవాలు పంచుకుంటూ ఉంటే అవి ఎంతో బాగుంటాయి. మనిషికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే సాహిత్యం కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. ప్రత్యక్షంగా కలవలేని మిత్రులను అక్షర రూపంలో మనము వారి కవుల యొక్క భావాలను మనము తెలుసుకోవచ్చు. వారు రాసిన సాహిత్యము మనకు ఉపయోగపడుతుంది, మనకు ఆనందాన్ని ఇస్తుంది, విజ్ఞానాన్ని తెలుపుతుంది. ఇలా ఎన్నో విధాలుగా సాహిత్యము ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ప్రాచీన కాలంలో అయితే మనకు వీధి భాగవతాలు కానీ, చిరుతల రామాయణం కానీ, ఇలాంటి రకరకాల మాధ్యమాల ద్వారా మనకు సాహిత్యాన్ని పరిచయం చేసేవారు. అవన్నీ కూడా ప్రజలలో ఎంతో ఉత్సాహాన్ని కలిగించేవి. ఇప్పుడు టీవీ వచ్చిన తర్వాత, సెల్ వచ్చిన తర్వాత మాధ్యమాలు మారిపోయినాయి. అయినప్పటికీ పుస్తకం హస్తభూషణం కాదు, కానీ వినటం కూడా మనకు అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ, మామయ్యలు కానీ, తాతలు కానీ ఎందరో కథలు చిన్నప్పుడు చెప్పారు. ఆ కథలలో వీరత్వం కానీ, ధైర్య సాహసాలు కానీ అన్నీ మనలోని మార్పును, ప్రవర్తనను, మనకు సృజనాత్మకతను ఆనాడే తెలియజేశాయి. అలాంటి కవిత్వము మన బ్లాక్ బోర్డ్ అనే కవిత్వాన్ని ఎర్రోజు వెంకటేశ్వర్లు ఇలా ప్రిన్సిపాల్, కవి, కరీంనగర్ వాసి అయినప్పటికీ ప్రజలలో ఉన్న వాయిదా వేసే పద్ధతులను, అనాసక్తులను తరిమి కొత్తగా చదవాలి, వినాలి, చెయ్యాలి అనే విషయాలతోటి మనకు ఇక్కడ ఈ బ్లాక్ బోర్డ్ అనే పుస్తకము కొనసాగుతుంది. ఈ పుస్తకాన్ని తన తల్లిదండ్రులైన ఎర్రోజు పాపయ్య రామవల్లకు ప్రేమతో పుస్తకాన్ని అంకితం ఇచ్చాడు. ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ ఎన్ గోపి, మంచి మనసులోంచి మంచి కవిత్వం వస్తుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పూర్వ అధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయము. వారు ఎర్రోజు వెంకటేశ్వర్లు ఎంఏలో నా పూర్వ విద్యార్థి. అయితే ఇది 30 ఏళ్ల క్రితం మాట, 1990. ప్రస్తుతం నిర్మల్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఏ గురువుకైనా ఇది కాలర్ ఎగరవేసే సంగతి. అంతే సంతోషంతో మరోసారి కాలర్ పైకి చేతులు పోయేటట్లు చేసింది అతని కవిత్వం. నిత్య జీవన సంకటాలే వెంకటేశ్వర్ల కవితలు అని డాక్టర్ నల్మేల భాస్కర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషావేత్త. సరళీకృత ఆర్థిక విధానాలు పేదసాదాల బతుకుల్ని సంక్లిష్టతరం చేసినాయి. ఆర్థిక ఉదారవాద పద్ధతులు చాలామందికి హృదయ విందారకంగా పరిణమించాయి అంటూ బ్లాక్ బోర్డ్ కవితా సమితిలోని 57 కవితల్లో 7 కవితలు వృత్తుల గురించి ఉన్నాయి. ఆరిపోతున్న కొలిమిలో కమ్మరి గురించి చెప్తూ ఓ చోట నాటి యుద్ధాలకు ఆయుధాలు కార్ఖానై విజయాలకు సూత్రమయ్యాడు అంటారు. విజయమాల వినూత్న పదబంధం, దానికి దారము ఆధారము కావడం ఉచిత ప్రయోగం. ఎర్రెం కులకష్పి పిసికితే వంటి ప్రాంతీయ ముద్ర కవితకు సహజత్వాన్ని సమకూర్చింది. గుండెల్లో కుంపటి కవితలో కంసాలి గురించి రాశాడు. అతడు కర్మశాలి, వీధి బాగులేక కర్మశాలి అయ్యాడు. కుంపట్లో తులాలకు తులాలు బుగ్గల బూరెలవుతున్న ఊది ఊది కరిగిన వాని ఊపిరితిత్తులు ఉబ్బు కప్పలవుతున్నాయి అంటూ మన మనసు కరిగే విధంగా ఓ భావచిత్రం గీస్తాడు అంటాడు. ఎర్రోజు వెంకటేశ్వర్లు గారు మనసులో మాట చెప్తూ,
నా చిన్నప్పుడు ప్రతిరోజు ఉదయం 4-4:30 సమయంలో మా బాపు లేచి తాత్విక గేయాలు, బ్రహ్మంగారి, సిద్ధయ్య గారి తత్వాలు, పద్యాలు గొంతెత్తి వీరుల విందుగా పాడేవారు. సాయంత్రం పూట ఓ చోట కొంతమంది కూర్చొని మా బాపును పిలిపించుకునేవారు. వాళ్ళ కోరిక మేరకు పౌరాణిక, జానపద, హాస్య కథల్ని ఉత్కంఠభరితంగా చెప్పేవారు మా బాపు. అంతేగాక శాస్త్రాలు, పొడుపు కథలు, సామెతలు, చిక్కు ప్రశ్నలు ఆసక్తికరంగా చెప్పే కళ పుష్కలంగా ఉండేది. మా బాపు చెప్పే కథల్ని, గేయాన్ని వినడం వల్ల సాహిత్యంలోకి అడుగు పడ్డాయి అనుకుంటాను. చూసారా, చిన్నపిల్లలకు తల్లిదండ్రులు ఎట్లా మార్గదర్శకులు అవుతున్నారు. మనము మన అనుభవాలు, మన యొక్క విషయాలు, మనకు తెలిసిన సమాజంలోని, సాహిత్యంలోని విషయాలు చెప్తూ ఉంటే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అనుభవకగా నేర్చుకొని వారు కూడా సాహిత్యంలో మన ఎర్రోజులాగా కవిత్వంలోకి వచ్చి మంచి స్థితిలో ఉండి ప్రజలకు తమదైన సేవ చేయడానికి ఉపయోగపడతారు. తర్వాత నిరంతరం కవితా పాదాలతో సంచరిస్తూ బిజీగా ఉన్న మంచి మనసున్న మంచి కవిత్వం పేర 4 మంచి మాటలు రాసి ఆశీర్వదించిన ప్రియమైన గురువు ఎన్ గోపి అంటాడు. వేములవాడ బాల్యమిత్రులు కొడిముంజ శ్రీను, గణేష్, నంది సీనన్న, గౌరీశంకర్, అమర్నాథ్, శారదాకృష్ణ, మల్లారెడ్డి, యాదగిరి, ఎన్ రవీందర్, విశ్వరూపం మొదలగు వారికి కృతజ్ఞతలు అంటాడు. అంటే పుస్తకం రాయడానికి కానీ వారి సహచర్యం ద్వారా ఇంకా సాహిత్యాన్ని పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డారు వాళ్ళు అని మనకు తెలుస్తుంది. ఇందులో 50కి పైగా కవితలు నేను ఇంతకుముందే అనుకున్నాం మనము. ఇక్కడ జీవితం రైలు అనే ఒక కవిత చూద్దాము. జీవితం రైలు బండి, ఆశయాల భోగీలను తగిలించుకొని సదాలోచన ఆచరణల పట్టాలపై అన్నిటినీ అవలోకిస్తూ ఆస్వాదిస్తూ నవ్వుల పువ్వుల సువాసనల్ని వెదజల్లుతూ అవసరమైనప్పుడు 2 కన్నీటి బొట్లు రాలుస్తూ హాయిగా అనుకున్న స్టేషన్కు వెళ్ళి కానీ ప్రకృతి దృశ్యాల కిటికీ ప్రేమను తెరిస్తే దుమ్ము ధూళి కలుషం చేస్తాయని సంకుచితంతో మూసివేసి రిజర్వ్ చేసుకున్న బెర్తుపై గాఢ నిద్రపోతే నీ స్టేషన్ వెళ్ళిపోతుంది మిత్రమా అంటాడు. ఇది ఆంధ్రభూమి మాసపత్రికలో అచ్చైనటువంటి తెలుస్తుంది. మరొక కవిత విజేత. అందరూ కూడా ఎవరైనా సరే తమ పనులలో విజయం సాధించాలని ఆశిస్తారు, ఆకాంక్షిస్తారు, సాధన చేస్తారు. అదే ప్రతి ప్రాణికి విజయం అనేది ముఖ్యం. కాబట్టి ఆ విజయానికి ఎలా మరి ఎర్రోజు గారు తమ అనుభవాలను మనకి ఇక్కడ చేశాడో చూద్దాం. ఆకలి రక్కసి ఆవురావురుమంటున్న అక్షర హస్తాల్ని వీడని ఋషి, కటిక పేదరికం గుదిబండల్ని మోసిన వెతలే కథలయ్యాయి. ఆర్థిక స్థితి తెలుసుకోకుండానే దుస్తులు బాగా లేవని గురుపు దండిస్తే బడి ఒడికి దూరమయ్యాడు. జానెడు పుట్ట కోసం చెమట కక్కుతూ సమ్మెట కొట్టాడు. దరిద్రం రాసి రంపాన పెడుతుంటే రంపం పట్టాడు. పత్రికల్ని పంచుతూ ప్రపంచాన్ని చదివిన పేపర్ బాయ్. కమ్మరి దగ్గర గాలి తిత్తులుతూ విజ్ఞాన కొలిమి రాజేసుకున్నాడు. గుడిలో గుడ్డి దీపం ముందు పుస్తక దర్పణంలో సమాజ గ్లోబును దర్శించాడు. కూటి కోసం పక్షుల కాంతిశీకుడయ్యాడు. చదివి 7వ తరగతే అయినా లోకం కొండను సాహిత్య కలంగులితో విభిన్న కోణాల్లో చెక్కాడు. చూశారా, తన అనుభవము అలనాటి కాలంలో అందరూ కూడా కష్టాలు పడి ఇలా పైకొచ్చారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇందులో ఉన్న అన్ని కవితలు కూడా మనకు ఆదర్శప్రాయమే, వాటిని చదవదగ్గదే. ఎందుకంటే సాహిత్యం రోజు చదువుతుంటే మనకు ఎంతో ఉత్సాహం ఉంటుంది. మనము కాగితపు సూర్యుడు అనే ఒక కవిత చూద్దాం. గుండె నేలను బాగా దున్ని ఆలోచన విత్తనాల్ని చల్లా, మట్టికి దండం పెడుతూ అక్షరాల ఆకులు పైకి పదాల పువ్వులతో, జాతీయాల సామెతల కాయలతో, పదబంధాల పొడుపు కథల పండ్లతో, వాక్యాల కొమ్మలతో
పేదల ఆకలి తీరుస్తూ ప్రపంచానికి పంచదనాన్ని పంచుతూ కాగితం సూర్యుడిపై వెలుగుల్ని వెదజల్లుతూ అక్షర కల్ప వృక్షం సాహితీ శాఖల్ని మూలాల్ని పాడు చేయడానికి ఎక్కడి నుంచో కలుపు మొక్కలు పిడికిలి బిగించి కళ్ళెర్ర చేస్తూ తల్లి వేర్లు. ఇది ఇతను కాగిత సూర్యుడు అని తన యొక్క కవిత్వం ఎలా ఉంటుంది, పుస్తకం అక్షరం ఎలా ఉంటుంది అనే భావాలను తెలియజేశాడు. షడ్రుచుల టానిక్, ఇది ఉగాది నాడు అందరూ చేసుకుంటారు. మనకు తెలుగువారికి సంవత్సరాది కొత్త పండగ కాబట్టి ఓ వికారి ప్రజోపకారి మాయ మాటలు కోటలు కట్టే మాయల మరాఠీలు కాక దేశాన్ని కంటికి రెప్పలా కాపాడి ప్రజల తలరాతల్ని మార్చే నేతలకే అధికారం పీఠం బెల్లపు అప్పగించు. కబ్జా చేసే భూముల్ని చాపలా చుట్టి చంకలో పెట్టుకునే అక్రమార్కులపై గోగుపూల నిప్పుల్ని కురిపించు. నిష్కారణంగా మొగ్గల్ని పువ్వుల్ని నలిపేసే కామాంధుల కళ్ళలో కొట్టేందుకు తుమ్మ ముళ్ళు వెళ్ళనివ్వు అంటూ తన కవిత్వాన్ని ప్రజలు ఎదుర్కొనే బాధలను రాజకీయ నాయకులు కానీ చేసే వాళ్ళ యొక్క కష్టాలను మనకు పెట్టే కష్టాలను కూడా ఇందులో తెలియజేశాడు. ఇలా బ్లాక్ బోర్డ్ అనే పుస్తకాన్ని ఎర్రోజు వెంకటేశ్వర్లు తన కవిత్వాన్ని మనకు అందించాడు. ఇది చాలా బాగుంది. ఎర్రోజు గారు మరి చదివింది ఎక్కువైనప్పటికీ కాకి లగ్గం అంటూ రకరకాల మనకు తెలిసిన పదాలతో పదబంధాలతో శీర్షికలతో అందరికీ ఇది నాదేనా అన్నట్టు అనిపిస్తుంది, నాకే చెప్పిండా అన్నట్టుగా అనిపించే ఈ సాహిత్యము, ఈ బ్లాక్ బోర్డు కవిత్వము చదవదగ్గదిగా ఉంటుంది, అలాగే ఆలోచింపదగ్గదిగా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు చేస్తూ పెందోట మాటకు మీరు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.